ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. ఫస్ట్ 50 ఆర్డర్స్కి స్క్రీన్ మీద కనిపించే ఈ కూపన్ని వాడితే 50% డిస్కౌంట్ ఉంటుంది. త్వరపడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నడుస్తున్న కాళ్ళు కూడా మనకి ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు ఒక్క క్షణంలోనే వాటి స్థానం మారుతూనే ఉంటుందని. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల, కుమారి 21F అనే చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్ లావణ్య అనే యువతిని 11 ఏళ్ల నుండి ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా వాడుకొని వదిలేశాడని, వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడే ఒక గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని, ఆ విషయాన్ని తమ ఇరు కుటుంబాలకి తప్ప వేరెవరికి చెప్పలేదని, రాజ్ తరుణ్ వల్లే లావణ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కొని 45 రోజులు జైల్లో కూడా ఉండిందని, ఆ టైంలోనే రాజ్ తరుణ్ తనతో యాక్ట్ చేసిన మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తో డేట్ చేస్తూ వారిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేశారని, తను జైల్లో ఉన్న టైంలో రాజ్ తరుణ్ తనని పట్టించుకోలేదని, ఇప్పుడు కలిసి ఉందామన్నా 3 నెలలు ఇంటికి కూడా రావట్లేదని లావణ్య వాపోయింది. అంతేకాకుండా ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వీతో కలిసి రౌడీల ద్వారా తను రాజ్ తరుణ్ని వదిలేకపోతే చంపేస్తామని బెదిరించడంతో భయపడి వేరే దారి లేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నానని లావణ్య తన బాధని చెప్పుకొచ్చింది. అసలు లావణ్య చేసే ఆరోపణల్లో ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్ తరుణ్ ఇతను 1992 మే 11న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బసవరాజు, తల్లి రాజ్యలక్ష్మి. ఈ దంపతులకి రాజ్ తరుణ్ ఒక్కడే సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. ఇక రాజ్ తరుణ్ తండ్రి శ్రీకాకుళంకి చెందిన వారై ఉండి బ్యాంక్ మేనేజర్గా పని నిమిత్తం విశాఖపట్నంకి వచ్చి ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు. ఇక రాజ్ తరుణ్ తన స్కూలింగ్ని ప్రహ్లాదపురంలోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజ్ తరుణ్కి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తండ్రి మీద ఉన్న భయంతో చదువుల్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తను హై స్కూల్లో చదివేటప్పుడు తన తండ్రి ఒక DSLR కెమెరా తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా అది చూసిన రాజ్ తరుణ్ ఆ కెమెరా ద్వారా తన స్నేహితులతో కలిసి తమకి తెలిసిన వీడియోస్ని షూట్ చేస్తుండేవారు. ఇక అందుకు తోడు యూట్యూబ్ 2005లో ఎస్టాబ్లిష్ అవ్వగా 2008 నాటికి యూట్యూబ్ గురించి అందరికీ తెలిసి షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతూ వచ్చారు. ఇక అలా ఎప్పుడైతే రాజ్ తరుణ్కి యూట్యూబ్ గురించి తెలిసిందో తనే స్టోరీ రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా కొన్ని వీడియోస్ని చేసి 2009లో సుభాష్ చంద్ర అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తను చేసిన వీడియోస్ అన్నింటినీ ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఇక ఆ వీడియోస్ చూసిన ఇతని తల్లిదండ్రులు, స్నేహితులందరూ రాజ్ తరుణ్ని అప్రిషియేట్ చేయడంతో అప్పటి నుండి రాజ్ తరుణ్ హైదరాబాద్కి వెళ్ళి హీరోగా చేస్తూ డైరెక్టర్గా కూడా మంచి పేరు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా చదువులపై ధ్యాస పెట్టమని చెప్పడంతో తనకి ఇష్టం లేకున్నా ఎలాగోలా ఇంటర్ని పూర్తి చేసి ఆ తర్వాత తన తండ్రి వైజాగ్లో ఉండే MVGR అనే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడం జరిగింది. ఇక అక్కడ కూడా రాజ్ తరుణ్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండేవాడు. అలా ఒక షార్ట్ ఫిలిం షూట్ చేసేటప్పుడు అందులో హీరోయిన్గా లావణ్య అనే అమ్మాయి యాక్ట్ చేయగా ఆ షూట్ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్కి రోజు రోజుకి సినిమాల మీద మక్కువ ఎక్కువ అవ్వడంతో కాలేజీలో జాయిన్ అయిన 6 నెలలకే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రులకి తెలియకుండా కొంత డబ్బుని తీసుకొని లావణ్యతో హైదరాబాద్కి వెళ్ళి ఒకే రూమ్లో ఉండటం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి ఉంటూనే సినిమాల్లో కూడా ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అలా కొన్ని రోజులకి ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అప్పటి నుండి కొడుకుతో మాట్లాడడం ఆపేశారు. అయినా ఇదంతా పట్టించుకొని రాజ్ తరుణ్ సినిమాల్లో హీరోగా, డైరెక్టర్గా తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని సీరియస్గా ట్రై చేయగా ఇతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి ఎవరు ఇతనికి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా చూసేందుకు అంతంత మాత్రమే ఉన్న రాజ్ తరుణ్కి సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ని కూడా ఇవ్వకపోయేసరికి 50 షార్ట్ ఫిలిమ్స్ చేసిన రాజ్ తరుణ్ కెరియర్కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక పెద్ద ప్రొడక్షన్లో పనిచేస్తే మంచి కాంటాక్ట్స్ దొరుకుతాయని అలా తను సినిమాల్లో నటించొచ్చు అనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ రామ్మోహన్ అనే అతను నాగార్జున గారితో కలిసి ఒక సినిమాని ప్లాన్ చేశాడు. అందుకు విరించి వర్మ అనే కొత్త డైరెక్టర్ని ఫిక్స్ చేసి కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ ఆర్టిస్ట్గా తన లక్ని పరీక్షించుకోవాలని ఆడిషన్లో పాల్గొనడం జరిగింది.
ఇక ఆ ఆడిషన్లో రాజ్ తరుణ్ సెలెక్ట్ అవ్వలేదు. అయినా ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని తను తీసిన షార్ట్ ఫిలిమ్స్ని ఆ మూవీ ప్రొడ్యూసర్కి చూపించగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న రాజ్ తరుణ్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే నాగార్జున చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన అవికా గౌర్ని తెలుగులో పరిచయం చేయాలని ఆమెతో హిందీలో సీరియల్ని మాన్పించి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఇక అలా నాగార్జునతో అవికా గౌర్కి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఉయ్యాల జంపాలలో హీరోయిన్గా ఫిక్స్ చేసి కొత్త హీరోల కోసం ఆడిషన్ నిర్వహించగా 25 మందికి పైగా అబ్బాయిల్ని ఆడిషన్ చేసిన ఎవరు వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోకపోవడంతో హీరోగా సెలెక్ట్ అవ్వలేదు. ఇక అలా రాజ్ తరుణ్ ఆడిషన్కి వచ్చే ఆర్టిస్టులందరికీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి డైలాగ్స్ చెప్పడం చూసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు డైరెక్టర్ వర్మతో రాజ్ తరుణ్ గురించి చర్చించగా హీరో క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఉంటాడని చెప్పడంతో ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్తో మాట్లాడుతూ ఈ మూవీలో హీరోగా చేయాలంటే కొంతవరకు డబ్బునివ్వాల్సి ఉంటుందని చెప్పగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని రాజ్ తరుణ్ వెంటనే వైజాగ్కి వెళ్లి తన తండ్రిని బ్రతిమిలాడి ఆ మూవీతో తన లైఫ్ సెట్ అవుతుందని ఎలాగైనా 25 లక్షల డబ్బుల్ని అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి రాజ్ తరుణ్ తండ్రి తమ ఇల్లుని తాకట్టు పెట్టి 25 లక్షల డబ్బుని ఇవ్వడం జరిగింది. దీంతో ఉయ్యాల జంపాల మూవీలో రాజ్ తరుణ్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. అలా ఆ మూవీ 8 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 2013 డిసెంబర్ 25న రిలీజ్ అయి 16 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది. ఇక మొదటి మూవీయే పెద్ద బ్యానర్లో హీరోగా చేయడం, అది కూడా మంచి హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న రాజ్ తరుణ్ తన మొదటి మూవీ హీరోయిన్ అయిన అవికా గౌర్తో తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ చేస్తూ క్లోజ్గా ఉండేవాడు. ఇక నాగార్జున ఒక హీరోయిన్కి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయి అతను చెప్పిన మూవీస్లో మాత్రమే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అవికా గౌర్కి రాజ్ తరుణ్తో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా తనతో సినిమా చూపిస్తా మావా అనే మూవీలో నటిస్తూ వీరిద్దరూ కలిసి పార్టీస్, పబ్స్ అని తరచూ వెళ్తూ రాజ్ తరుణ్ ఇంటి గృహప్రవేశానికి కూడా అవికా గౌర్ వెళ్లడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం మీడియాలో హల్చలైంది. ఇక నాగార్జునకి ఈ విషయం తెలిసి అప్పటి నుండి అవికా గౌర్కి సపోర్ట్ చేయడం ఆపేశాడు. ఇక అలా సినిమా చూపిస్తా మావా మూవీ 2015 ఆగస్టు 14న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీలోనూ వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయాలనుకున్నారు. ఇదిలా ఉంటే అవికా గౌర్ ససురాల్ సిమార్కా అనే సీరియల్లో చేస్తున్నప్పటి నుండి తనతో యాక్ట్ చేసే మనీష్ అనే అతనితో సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూ వచ్చింది. ఇక అలా అవికా గౌర్ మనీష్తో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో తరచూ అప్లోడ్ చేయడంతో వారి రిలేషన్ని అర్థం చేసుకున్న రాజ్ తరుణ్ అవికా గౌర్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమెతో సినిమాల్ని చేయడం మానేశాడు. ఇక ఈ 2 మూవీల సక్సెస్తో కరెంట్ మూవీని డైరెక్ట్ చేసిన సుకుమార్ అసిస్టెంట్ సూర్యప్రతాప్తో కుమారి 21F మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అందులో కన్నడ, తమిళ్లో 3 మూవీస్ చేసిన హెబ్బా పటేల్ని హీరోయిన్గా ఫిక్స్ చేయగా ఆ షూట్ సమయంలో రాజ్ తరుణ్కి హెబ్బా పటేల్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా కుమారి 21F మూవీ 2015 నవంబర్లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ హిట్స్తో రాజ్ తరుణ్కి చాలా యాటిట్యూడ్ పెరిగి తనకి స్టోరీ చెప్పేందుకు వచ్చే డైరెక్టర్స్తో స్టోరీ మార్చమని, తను చెప్పిన హీరోయిన్నే ఫిక్స్ చేయాలనే కండిషన్స్ పెట్టడంతో టాక్సీవాలా, శతమానం భవతి లాంటి మూవీస్ కూడా రాజ్ తరుణ్ చేజారిపోయాయని చెప్పొచ్చు. ఇక అలా సక్సెస్లో ఉన్న రాజ్ తరుణ్తో కొంతమంది డైరెక్టర్స్ ఇతను చెప్పినట్టే స్టోరీస్ని చేంజ్ చేసి తనకి నచ్చిన హీరోయిన్స్నే పెట్టుకోవడం జరిగింది. అలా ఈడో రకం, ఆడో రకం, సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, కిట్టుగాడున్నాడు జాగ్రత్త, అందగాడు అనే మూవీస్ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా రాజ్ తరుణ్ హెబ్బా పటేల్తో కలిసి 4-5 మూవీస్లో వరుసగా యాక్ట్ చేసిన అవి కూడా ఫ్లాప్ అవడంతో వీరిద్దరూ 5 సంవత్సరాల డేట్ తర్వాత బ్రేకప్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు తను పనిచేసే బ్యాంక్లో 10 లక్షల లోన్ కావాలని తన భార్య నగల్నిచ్చి లోన్ని అడగగా వాటిని చెక్ చేసిన బ్యాంక్ మేనేజర్ షాక్కి గురయ్యారు. ఎందుకంటే అతను ఫేక్ గోల్డ్ని పెట్టి లోన్ తీసుకుంటున్నాడని, బ్యాంక్ని చీట్ చేస్తున్నాడని ఇతని మీద కేసుని ఫైల్ చేయగా బ్యాంక్ మేనేజర్ అయ్యుండి ఇలా చేయడంతో కోర్టు బసవరాజు గారికి 3 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో రాజ్ తరుణ్ అప్పటి నుండి తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ తన సినిమా పనులు చేసుకోవడం మొదలెట్టాడు. ఇక అలా బిజీగా దూసుకుపోతున్న రాజ్ తరుణ్ పేరు హేమల్, కషిష్ ఖాన్, వర్ష బొలైమా అనే హీరోయిన్స్తో కూడా వినిపించిన అవి ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక అమాంతంగా సక్సెస్ అనే గోపురం ఎక్కిన రాజ్ తరుణ్ స్టోరీ సెలెక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడంతో ఎంత త్వరగా సక్సెస్ అయ్యాడో అంతే త్వరగా కిందికి పడిపోయాడు. దీంతో చాలా మానసికంగా కృంగిపోయిన రాజ్ తరుణ్ చెడు అలవాట్లకి బానిసై మందుకి, మత్తుమందుకి అలవాటు పడి తన గర్ల్ ఫ్రెండ్ అయిన లావణ్యతో కలిసి ఉండేవాడు. ఇక అలా రాజ్ తరుణ్కి సంబంధించిన ప్రతి విషయం తనే చూసుకునేది. అలా రాజ్ తరుణ్ ఫెయిల్యూర్లో కూడా లావణ్య మాత్రమే తనకి తోడుగా ఉండడంతో
వీరిద్దరూ కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకొని టైం వచ్చినప్పుడు తనే అందరికీ అనౌన్స్ చేస్తానని చెప్పి రాజ్ తరుణ్ కాలం గడుపుతుండేవాడు. ఇక రాజ్ తరుణ్కి హీరోగా ఛాన్సులు రాకపోవడంతో నాసామిరంగా మూవీతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన ఇతని లుక్స్ మరియు పర్సనాలిటీని చూసి అందరూ షాక్కి గురయ్యారు. ఇక అలా ఇప్పుడు భలే ఉన్నాడు, పురుషోత్తముడు, తిరగబడరా సామి అనే మూవీస్ని చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఢిల్లీ మోడల్ హీరోయిన్ అయిన మాల్వి మల్హోత్రాతో తిరగబడరా సామి అనే మూవీని చేసేటప్పుడు రాజ్ తరుణ్కి ఆమె మీద రియల్గా ప్రేమ కలిగి లావణ్యని వదిలేసి ఆమెని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ 11 ఏళ్లుగా రాజ్ తరుణ్నే నమ్ముకున్న లావణ్య రాజ్ తరుణ్ని వదలడానికి సిద్ధపడలేదు. దీంతో మాల్వి మల్హోత్రా మరియు అతని తమ్ముడు లావణ్యతో రాజ్ తరుణ్ని వదిలేయాలని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని, ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే బాడీ కూడా దొరకకుండా చేస్తామని బెదిరించడంతో లావణ్య ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇదిలా ఉంటే లావణ్య మత్తుమందు కొనుక్కునే సమయంలో పోలీసులు ఈమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయగా, ఒకవేళ రాజ్ తరుణ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిస్తే తన పరువుతో పాటు కెరియర్ కూడా పోతుందని ఏమీ తెలియనట్టు రాజ్ తరుణ్ ఉండిపోయాడు. అలా 45 రోజులు జైల్లో ఉన్న లావణ్య బయటికి వచ్చాక ఇంటికి వెళ్ళగానే రాజ్ తరుణ్ ఈమెను అవాయిడ్ చేస్తూ ఎప్పుడూ మాల్వితోనే మాట్లాడుతూ ఆమెను కలిసేందుకు తరచూ ఢిల్లీకి వెళ్తుండడంతో సహనాన్ని కోల్పోయిన లావణ్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆ రోజు రాజ్ తరుణ్ వల్లే తను డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని, తనని సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఇప్పుడు వదిలేయాలని చూస్తున్నాడని, ఎలాగైనా తనకి న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వార్తలు కొద్దిసేపటికే మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై రాజ్ తరుణ్ స్పందిస్తూ లావణ్య మంచి వ్యక్తి అని, తనకి గతంలో చాలా సహాయం చేసిందని, తామిద్దరూ 2017 వరకే శారీరకంగా మానసికంగా రిలేషన్లో ఉన్నారని, ఆ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయి చెడు స్నేహాలకి అలవాటు పడిందని చెప్తూ, రిలేషన్లో ఉన్నప్పుడు లావణ్య తనని టార్చర్ పెట్టేదని, సైకోలా ఫోన్లు టీవీలు పగలగొట్టేదని, దీంతో తన ఫ్లాట్ని ఖాళీ చేయమని అడిగితే బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టిందని, ఇప్పుడు తన ఫ్లాట్ని ఆమె పేరు మీద రాయనందుకే మీడియా ముందుకు వచ్చి డ్రామాలాడుతుందని చెప్పుకొచ్చాడు. కానీ లావణ్య మాత్రం తమకి పెళ్ళైన విషయం తమ ఇరు కుటుంబాలకి మాత్రమే తెలుసని, వారిని అడిగితే నిజానిజాలు బయటకు వస్తాయని, తనకి న్యాయం జరిగేలా చూడాలని లావణ్య మీడియా ముఖంగా డిమాండ్ చేసింది. అసలు రాజ్ తరుణ్ లావణ్య గొడవపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. ఆ రోజు మంచిగా జరగాలన్నా చెడ్డగా జరగాలన్నా మన ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే. ఇది ఫోక్స్ రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. బేబర్ టీ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్స్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.